యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోకి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 25 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగంలో యేసు ప్రభువు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. యెరూషలేము దేవాలయంలోనికి ఆయన వచ్చిన తర్వాత, తన యొక్క పురప్రవేశం తర్వాత నేరుగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ డబ్బులు మార్చేవారని, మేకలని గొర్రెని అమ్ముతున్న వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ సాంఖ్యం మన యొక్క జీవితానికి కొన్ని సందేశాలు ఇస్తున్నాయి. మన యొక్క విశ్వాస జీవితము ఏ విధంగా ఉండాలని మనకు నేర్పిస్తున్నటువంటి వేదపఠన భాగమే ఇది. యెరూషలేము దేవాలయం నుంచి యేసు ప్రభువు ఇది ఎందుకు తొలగిస్తున్నారంటే, లేక ఈ యొక్క పద్ధతి ఏ విధంగా వచ్చిందంటే, యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి, బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి లోటుపాటు లేనటువంటి జంతువులని అర్పించాలని, అదేవిధముగా దేవాలయంలో వాడుతున్నటువంటి నాణ్యములని దేవాలయం యొక్క పెట్టెలో కానుక వేసుకోవాలని వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. కావున దూరదేశం నుంచి వస్తున్నటువంటి యూదులకు అది సాధ్యం కానటువంటి పని కాబట్టి వాళ్లకు తోడ్పడడానికి కొన్ని సదుపాయాలు చేశారు. కానీ ఈ సదుపాయాలు ఏ విధంగా మారిందంటే, ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకునే విధంగా కూడా వాళ్ళకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ సంప్రదాయం మారిపోయింది. దేవాలయం నుంచి కోరుకున్నటువంటి ప్రార్థన దేవాలయం నుంచి రావాల్సినటువంటి ప్రార్థన అనేది లేకుండా మిగతా కార్యములలో శ్రద్ధ వచ్చినప్పుడు యేసు ప్రభువు ఈ దేవాలయంలోకి వచ్చి దాన్ని శుద్ధి చేస్తున్నట్లు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువులను అక్కడి నుంచి తొలగిస్తున్నట్లు, కొరడాలతో ఆయన దాన్ని శుద్ధి చేస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు అక్కడి నుంచి తొలగించినటువంటి వస్తువులలో ఆ వస్తువులు మన యొక్క విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆయన గొర్రెలని ఆయన వెళ్ళగొట్టినట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, లేక మన చుట్టుపక్కల చాలామంది గొర్రెలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తమ యొక్క గొర్రె పిల్లలని లేక గొర్రెల మందని మేపుతూ వెళుతున్నట్టు మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ అకస్మాత్తుగా మన యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మన యొక్క వాహనానికి అడ్డుగా ఇది వచ్చినట్లయితే అది బెదిరిపోతున్నట్లు, భయంతో పోతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా మీరు ఆ గొర్రెపిల్లని గమనించారా? అది ఎప్పుడు కూడా తల కిందకి వంచుకునే అది నడుస్తుంది. తనకు ముందున్నటువంటి గొర్రెని ఆనుకొని, దాన్ని తాకుని మాత్రమే వెనుకున్నటువంటి గొర్రెలు వచ్చేస్తాయి. ఎందుకంటే దానికి చూపు తక్కువ ఉంది. కావున అది ఒకవేళ తన ముందున్నటువంటి గొర్రెపిల్ల ఎక్కడికైనా చెల్లాచెదర అయినట్లయితే వీళ్ళు కూడా భయంతో మారిపోతూనే ఉంటారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క విశ్వాసం ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనేది గుడ్డిగా ఉన్నటువంటి విశ్వాసముగా మన విశ్వాసం మారిపోతుంది. మన యొక్క పూర్వుల నుంచి మనం విశ్వాసం స్వీకరించామని మనం గొప్పగా చెప్పుకుని ఉంటాం. మనం పుట్టు క్రైస్తవులమని మనం గొప్పగా చెప్పుకుని ఉంటాం. కానీ ఈ విశ్వాసం మన యొక్క జీవితంలో నిర్జీవంగా మారిపోతుందని వాస్తవాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. మన యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులుగా జీవించారు కనుక, వారు క్రైస్తవ విశ్వాసం స్వీకరించారు కనుక మనము కూడా ఆ విశ్వాసాన్ని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా మారుతున్నాం. అంతే తప్ప దేవునితోనటువంటి సంబంధములో మనం ఓడిపోతున్నటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నాము. దేవుని గురించి అడిగినప్పుడు, లేక విశ్వాసం గురించి కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు మనం ఆ పరీక్షని తట్టుకోలేక, ఆ ఇబ్బందులను తట్టుకోలేక మనకు విశ్వాసంలో మనం చెల్లాచెదరైపోతున్నటువంటి సాంఖ్యములు, అవస్థలు మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, కావున మన నుంచి తొలగించవలసినటువంటి మొట్టమొదటి విశ్వాసం యొక్క రీతి క్రుడ్డిగా ఉన్నటువంటి విశ్వాసం. నువ్వు నమ్ముతున్నటువంటి ఆ దేవుని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు అనుభవించకపోతే, ప్రియమైన సహోదరులారా, నీ విశ్వాసం గ్రుడ్డిగా మారుతున్నటువంటి విశ్వాసముగా మారుతుంది. దీనికి ఆనుకొని ఇంకొక విశ్వాసపు రీతి, అక్కడ ఉన్నటువంటి ఎడ్లని ఆయన అక్కడ నుంచి తొలగించినట్టు మనం చూస్తూనే ఉన్నాం. సాధారణముగా ఎడ్లు చేసే పనిని మనం ఒకసారి గమనిస్తాం. మనకి చుట్టుపక్కల ఎడ్లు ఉండవచ్చు,
లేక మన ఇంట్లోనే ఎడ్లు ఉండవచ్చు. వారు మన పొద్దున నుంచి పొద్దు దాకా మేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అది అక్కడ పడుకున్నటువంటి సమయంలో ఒకసారి దాన్ని గమనించండి. అది నెమరు వేస్తూనే ఉంటుంది. అది చేస్తున్నటువంటి పని ఏంటిదో అని తెలియక తను తిన్నదానిని మళ్ళీ నెమరు వేస్తూ సమయాన్ని గడుపుతుంటుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క విశ్వాస రీతిలో వచ్చినటువంటి రెండవ సమస్య ఇదే. మన యొక్క విశ్వాసం నెమరు వేస్తున్నటువంటి విశ్వాసముగా మారుతుంది. మనం స్వీకరించినటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా జీవించాలని, ఏ విధంగా మనం జీవిస్తున్నామని మనకు తెలియకుండా మనం ఎవరో మనం ఇంతకుముందు నేను చెప్పినట్లు మనం కుటుంబం నుంచి మన యొక్క పూర్వులు తల్లిదండ్రులు విశ్వాసం స్వీకరించారు కాబట్టి మనం దాని వెనుక మనం వెళుతున్నాం కనుక ఈ విశ్వాసం ఏ విధంగా ఉండదని, దేవుడు ఎవరు అని, దేవుడు నా యొక్క వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా పనిచేస్తారని, ఈ విశ్వాసం ద్వారా నేను పొందుతున్నటువంటి మేలేంటిదని మనం గ్రహించకుండా వట్టిగా మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు సాగుతూనే ఉన్నాం. అందుకే విశ్వాసంలో ఇంకను ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని సవాళ్ళు వచ్చినప్పుడు మనం బెదిరిపోవడానికి, చెల్లాచెదరవడానికి, విశ్వాసంలో బలహీనంగా మారడానికి ఉన్నటువంటి కారణం కూడా ఇది ప్రియమైన సహోదరులారా. ఇంకా మూడవదిగా నాణ్యములు మార్చిస్తున్నటువంటి వారిని ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టారని మనం చూస్తూనే ఉన్నాము. నాణ్యములు మార్చడం అంటే అది వ్యాపారముగా మారుతున్నటువంటి ఒక విశ్వాసమే. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని కూడా అప్పుడప్పుడు వ్యాపారంగా మార్చేస్తున్నాము. నేను వ్యాపారంలో ఉన్న ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి వస్తువులను మనం తీసుకుంటున్నాం. మనం డబ్బులు ఇస్తున్నాము, దానికి తగినటువంటి సరిపోయినంత వస్తువులు మనం తీసుకున్నట్లు మనము కూడా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, దేవా నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటా, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తా, ఈ 50 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, నాకు ఈ విధంగా చేయాలని చెప్పేసి మనం దేవునితో మనం బేరం మాట్లాడుతున్నాం. కానీ మనం దేవుని మనం అనుభవించడానికి, దేవుని యొక్క చిత్తం ఏంటిదని తెలుసుకోవడానికి మనం ఎన్నడూ కూడా ప్రయత్నించడం లేదు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో ఈ 3 అంశాలు మనకున్నాయి. వ్యాపారముగా మారుతున్నటువంటి విశ్వాసం ఉంది, గురుడిగా మారుతున్నటువంటి విశ్వాసం ఉంది, నెమరు వేస్తున్నటువంటి విశ్వాసం కూడా మన యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ఈ 3 అంశాలను తొలగించి దేవుడు ఎవరని తెలుసుకుని దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండి దేవుని యొక్క అనుభూతిని పొందుతున్నటువంటి యథార్థ క్రైస్తవులుగా జీవించడానికి ఈ తపస్సు కాలం మనకు తోడ్పడాలని వేడుకుంటూ మనమందరం ఈ యొక్క రోజులను ముందుకు సాగుతాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును ఆమేన్.